హలో. అన్వేషణ నీకు గతంలో ఒకసారి చెప్పాము, నువ్వు చేసేటువంటి విమర్శలు చాలా చక్కగా ఉండాలని, చాలా గౌరవంగా మర్యాదగా మాట్లాడాలని గతంలో ఒకసారి చెప్పాను. ఇదే వర్షన్లో నువ్వు మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు విధంగా పచ్చి బూతులతో కూడా నిన్ను మాట్లాడాలని మేము అనుకుంటున్నాం. అన్నా, ఒక విషయం అడుగుతాను. నువ్వు చేసే యూట్యూబ్ల వల్ల ఆ పిల్ల పోయింది, ఈ పిల్ల పోయింది, ఈ తిన్నాను, ఈ పాప తిన్నాను, అవి ఎవరికి అది నీ వాటి వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదన్నా. ప్రజలు నిన్ను అభిమానించారు, ఆ అభిమానాన్ని కాపాడుకో. దుర్భరషలాడితే ఈసారి మేము నిన్ను గుడ్డలోడు తీసి తంతారు. ఏ యూట్యూబర్లు అయితే ఎవరైతే నిన్ను మెచ్చారో వారు గుడ్డలోడు తీసి తంతారు. ఈరోజు నువ్వు చేసినట్టు వ్యాఖ్యల్లో అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ నేను మొట్టమొదటిగా చెప్తున్నా, బిగ్ బాస్ షో చేస్తే కాశ్మీర్లో తీసుకెళ్ళి పడేసి చంపేసేయండి. నాగార్జున స్థాయి నీ స్థాయి ఎక్కడదన్నా? నాగార్జున గారు అటువంటి స్థాయి, ఆయన కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు. నీ యూట్యూబ్ వల్ల ప్రజలు నష్టము తప్పితే నీ వల్ల ఒక్కడికి కూడా ఉపయోగం లేనటువంటిదన్నా. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. మరి నాగార్జున గారు అనేటువంటి స్థాయి నీ జీవితాంతం తలకిందులు తపస్సు చేసినా కూడా ఆ స్థాయి నీకు రాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి కనుక మా అభిమానుడి నాగార్జున కనుక నువ్వు దుర్భాషలు ఆడినా అదే గన్నుతో మేము నిన్ను కాల్చి చంపేస్తాం. గుర్తుపెట్టుకో. ఆ అన్న నిన్ను కాశ్మీర్లో నువ్వు తీసుకెళ్ళి నాగార్జున చంపేసేంత స్థితి నీకు లేదు. నీ బతుకు అది కాదు. నీ నోరుకి ఏమి, నీ బలుపు ఏంటి, నీ అహంకారం ఏంటి, నీ స్థాయి ఏంట్రా? ఫస్ట్ ఇప్పుడు దాకా మేము గౌరవంగా మాట్లాడాము నీతో. నా అన్వేషణ అసలు ఎవడరా నువ్వు? నాగార్జున గండంత స్థితి నీకు ఎక్కడిదిరా? ఏం వేస్ట్ గాళ్ళలాగున్నావు? కడుపుకి అన్నం తింటున్నావా, ఏమన్నా బంట తింటున్నావా? ఏంటి నీ లాంగ్వేజ్ ఏంటి? నా సీనా పాప వచ్చింది, నా సీనా పాప గోకింది. ఆడపిల్లలతో తిరిగి దేశానికి ఒక ఆడపిల్లతో ఎదవ పనులు చేసేది నువ్వురా, బాడుకోవు. ఆయన ఏం చేసినాడు నిన్ను? ఆయన ఏం చేసినాడు రా నిన్ను? ఆయన నిన్నేం చేయలేదు. నిన్నేమన్నా ఆయన దుర్బలాడినాడా? బిగ్ బాస్ టీవీ షో చేయడంత మాత్రం ఆయన తీసుకెళ్ళి నువ్వు చంపేసి అంత స్థాయిలో ఉన్నావంటరా, బాడుకో. పద్ధతిగా రాని. ఇంకొకసారి కనుక ఇలాంటి మాటలు కనుక నువ్వు మాట్లాడితే నాగార్జున అభిమాని నేను. నాగార్జున కోసం ప్రారంభిస్తా, గుర్తుపెట్టుకో. నా మీద కేసు పెట్టుకుంటావో లేకపోతే జైలుకి పంపించుకుంటావో ఏదైనా చేసుకో. నేను నాగార్జున అభిమాని, పద్ధతిగా చెప్తాను. ఇంకొకసారి ఆయన కనుక దూషించేంత అర్హత నీకు లేదు. ఇంకొకసారి దూషించావా మేము వేరే రకంగా నీకు బుద్ధి చెప్తాం. నువ్వు దమ్మున్నాడైతే నువ్వు ఇండియా రా. ఏ దేశంలో ఉన్నావు కానీ ఇండియా రా నువ్వు. మేము జాగ్రత్తగా మాట్లాడు. ఫస్ట్ మొట్టమొదటిగా నీకు గతంలో చెప్పాం, ఇది రెండోసారి చెప్తున్నా. ఏమరా మనిషివేనా నువ్వు? దున్నపోతల ఆయన నీ గురించి ఏమైనా సంభాషించాడా? నీ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడా? నీకు సంస్కారం నేర్పలేదా నీ బాబు, నీ తల్లిదండ్రులు? ఎవడురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? కోట్లాది మందికి అభిమానులు ఉన్నారు ఆయన. అసలు నీ వీడియోల వల్ల, నీ యూట్యూబ్ల వల్ల ఎవరికి ఒకడికి ఉపయోగం ఉందని చెప్పురా నువ్వు. అది వారి వృత్తి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు విమర్శించేటువంటి హక్కు నీకు లేదు ఫస్ట్. మరి నువ్వు చేసే వృత్తి నీ వల్ల ఎవరికి ఉపయోగం ఒక్కడికి లేని నెత్తుగా లేదు. నీ యూట్యూబ్ ఎవడు చూడడం, మేము వాళ్ళు ట్రోల్ చేస్తాం. నువ్వు ఒక వేస్ట్ గాడివని. నువ్వు ఆ సీనా పాప సాకింది, సీనా పాప సంఖ చూపించింది, దాని చెప్పులు మోసుకుంటూ దీని చెప్పులు మోసుకుంటూ తెలుసా బతుకుతుంది నువ్వు తెలుసుకో. ఫస్ట్ నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం, ఆ షిప్ ఉద్యోగం చేసుకొని బతుకు.
అంతేగాని జనాల్ని ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి జనాల మీద దుర్బల అసలు అడగాక. ఫస్ట్ గౌరవంగా మాట్లాడటం నేర్చుకో. ఎవరిని నాగార్జున తీసుకెళ్ళి కాల్ చేద్దామంత స్థాయిలో వెళ్ళడు నువ్వు. ఆయన టచ్ చేసి చూడరా, నువ్వు మొగోడు అయితే ఆయన టచ్ చేసి చూడు. రా, హైదరాబాద్ వస్తాం రా, నువ్వు రా. ఒక్కసారి అలా చేస్తే చాలా దారుణంగా బుద్ధి చెప్తాం. అన్వేషణ గుర్తుపెట్టుకో. జై నాగార్జున, జై జై నాగార్జున. తెలుసా, నాగార్జున అభిమాని ఇక్కడ. మా అభిమానులను మనసుతో వేషం పెంచుగా. ఇంకొకసారి కనుక నువ్వు అలా ప్రవర్తిస్తే మాత్రం ఈసారి సరైన బుద్ధి చెప్తాం. జై అక్కినేని నాగార్జున.